సీజ్ ద షిప్. ఆఫీస్ లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? సీజ్ ద షిప్. నమస్తే, దిస్ ఇస్ మోనికా. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించారు. అక్కడ షిప్ లో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా గత కొద్ది రోజులుగా కాకినాడలో జరుగుతుంది. వైసీపీ హయాంలో కూడా ఇదే రకమైన ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో కాకినాడ పట్టణ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పై ఆరోపణలు విపరీతంగా వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం రావడంతో పవన్ కళ్యాణ్ కాకినాడకు వచ్చి మరీ షిప్ లో సోదాలు నిర్వహించారు. కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుపై ఆయన స్పాట్ లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. 640 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నౌకలోకి వెళ్లి మరీ దాడులు నిర్వహించిన పవన్ కళ్యాణ్ టీడీపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టు అధికారులపై కూడా పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇది ఇలా ఉండగా అంబటి రాంబాబు పవన్ ని ట్యాగ్ చేసి ఒక ట్వీట్ చేశారు. అదొకసారి మనం చూద్దాం. సో అంబటి రాంబాబు ట్వీట్ ఎందుకు చేశారు? ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విధి నిర్వహణ కాకినాడ పర్యటనలో సహకరించని కేంద్ర రాష్ట్ర అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కి ట్యాగ్ చేస్తూ నరేంద్ర మోడీ కూడా ట్యాగ్ చేసి అండ్ చంద్రబాబు కూడా ట్యాగ్ చేశారు. మా ప్రతినిధి వసంత్ అడిగి దీని వెనకాల ఆంతర్యం ఏంటి మరింత సమాచారం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కాకినాడలో పవన్ కళ్యాణ్ సోదాలు నిర్వహించారు కదా, దీనికి మద్దతు అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. దీని వెనకాల ఆంతర్యం ఏంటంటావు? రైట్, అది ముఖ్యంగా ఇక్కడ అంబటి రాంబాబు ట్వీట్ చూసినట్లయితే ఒక రకంగా పవన్ కళ్యాణ్ కి దగ్గర అవ్వాలా అన్నట్లుగా కూడాను ఆయన ట్వీట్ ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు ఇప్పుడు ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి దాదాపుగా 640 టన్నుల రేషన్ బియ్యాన్ని కూడాను పవన్ కళ్యాణ్ సోదాలతో పట్టుకున్నారు. ఇక ముఖ్యంగా ఆయన డైరెక్ట్ గా షిప్ లోకి వెళ్ళి కూడాను ఈ యొక్క అసలు లోపల ఏముంది, ఏం జరుగుతుంది, ఎట్లా రవాణా జరుగుతుంది అని చెప్పేసి కూడాను దాన్ని చూసే ప్రయత్నం చేశారు. ఇంకా ముఖ్యంగా అక్కడ ఎవరైతే స్థానికంగా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో అటుపక్క అక్కడ లోకల్ ఎమ్మెల్యే కానివ్వండి, కేంద్ర దర్యాప్తుకు సంబంధించిన కొంతమంది అధికారులు కానివ్వండి, అట్లాగే రాష్ట్ర స్థాయి అధికారులు కానివ్వండి, కేంద్ర స్థాయి అధికారులు కానివ్వండి, ఎవరు కూడాను సహకరించట్లేదు అని చెప్పేసి ఆయన కొంతమేర అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడాను నేను డిప్యూటీ సీఎం అయినా సరే నాకు కొంతమేర వాళ్ళు సహకరించట్లేదు అన్నట్లుగా కూడాను పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఓవరాల్ గా ముఖ్యంగా ఇది చూసినట్లయితే ఈ విషయం పక్కన పెట్టినట్లయితే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అంబటి రాంబాబు ట్వీట్ గురించి కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వస్తారు. ముఖ్యంగా ఆయన పార్టీ మారుతున్నారా, లేదంటే పవన్ కళ్యాణ్ కి దగ్గర అవ్వాలని చూస్తా ఉన్నారా, లేదంటే అది హేళన చేసిన విధంగా ఉందా అని చెప్పేసి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అంబటి రాంబాబు ట్వీట్ చూసినట్లయితే అధికారులందరినీ కూడాను కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కూడాను అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఇందులో మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొసమెరుపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నరేంద్ర మోదీని అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరిని కూడా ట్యాగ్ చేస్తూ అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కొంతమేర హేళన చేసే విధంగా మాట్లాడారా, లేదంటే నిజంగానే పవన్ కళ్యాణ్ కి దగ్గర అవ్వాలని చెప్పేసి మాట్లాడారా అనేది కూడాను ఇక్కడ రెండు విధాల చర్చ జరుగుతా ఉంది. వసంత్, ఇంకా జనసేనలోకి ఏమైనా ఆయన మొగ్గు చూపుతున్నారా రావడానికి? అందుకే అంబటి రాంబాబు పవన్ కి సపోర్ట్ గా ట్వీట్ చేశారంటారా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కొంతమేర ఎక్కడ చూసినా సరే ఆయన కొంతమేర ఫాస్ట్ గా ఉంటున్నారు. ఎక్కడున్నా సరే ఇమీడియట్ గా రియాక్షన్ వస్తా ఉంది. ఇక అంబటి రాంబాబు కూడాను గతంలో పవన్ కళ్యాణ్ మీదే పదే పదే ఆయన మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆ కోపాన్నంతా కూడాను పవన్ కళ్యాణ్ కోపాన్నంతా కూడాను చల్లార్చే విధంగానా, లేదంటే కొంతమంది జనసేన నాయకులు కూడాను అంబటి రాంబాబుతో మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ కొంతమేర కాస్ట్ ఈక్వేషన్స్ కి సంబంధించి కూడాను అంబటి రాంబాబు రానున్న రోజుల్లో జనసేనలోకి వెళతారా అనేది కూడాను ఇక్కడ చర్చ జరుగుతుంది. మరొకటి ఏంటంటే ఆయన ట్వీట్ చాలా ప్రధానంగా ముగ్గురిని ట్యాగ్ చేశారు. అంటే మూడు పార్టీలకు సంబంధించి ఇటు బీజేపీకి సంబంధించి మోడీని, ఇటు జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ని, మరోపక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన ముగ్గురిని ట్యాగ్ చేయడం వల్ల ఇది ఒక హేళన ఏమైనా చేస్తున్నారా? గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన పైన పవన్ కళ్యాణ్ ద్వారంపూడి చంద్రశేఖర్ పైన అనేకమైన వ్యాఖ్యలు చేశారు. దాన్ని ప్రచారం సమయంలో కూడా ఖచ్చితంగా మేము వదిలిపెట్టాం, మేము రానున్న రోజులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటి అన్నిటిని కూడా నిలువరిస్తాం, కఠినంగా శిక్షిస్తాం, దీని వెనక ఎవరున్నా సరే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రచారంలో మాట్లాడారు. మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మీరు ప్రగల్భాలు పలికారు, ప్రచారంలో ఇన్ని మాటలు చెప్పారు. కానీ ఇప్పుడు ఏది చూసినా సరే కరెంటు సర్ఛార్జీల గురించి కానివ్వండి, ఇప్పుడు రేషన్ బియ్యం గురించి కానివ్వండి, అంటే ముఖ్యంగా వీటన్నిటిపైన కూడాను అంబటి రాంబాబు ట్వీట్ చేశారు అనుకోవచ్చు. ఒకవేళ ఈ షిప్స్ ద్వారా ఎవరైనా టెర్రరిస్టులు ఒక 10 మంది వచ్చి ఇష్టానుసారంగా కాల్చి పారేసి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? మాదక ద్రవ్యాలు రావచ్చు దీని ద్వారా,
మత్తు పదార్థాలు కావచ్చు, గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలు రవాణా సరఫరా అయ్యే అవకాశం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే చాలా ప్రమాదకరమైన పేలుడు పదార్థాలైన RDX లాంటివి కూడాను రావచ్చు. వస్తే ఇక్కడంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే చుట్టుపక్కల కూడాను కేంద్రానికి సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ఆ యొక్క స్థాయిలకు సంబంధించిన సంస్థలు కూడా అక్కడ పనిచేస్తా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరొక విషయాన్ని ఏం లేవనెత్తారంటే, సో ఈ విషయాన్నిటిని కూడాను నేను కేంద్ర హోంశాఖ వరకు తీసుకెళ్తాను, కఠినమైన చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తాను. ఎందుకంటే ఇది దేశానికే ప్రమాదం కదా, దేశ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉంటాయి కదా, ఇలాంటివి ఎందుకు సహిస్తా ఉన్నారని చెప్పేసి అక్కడ లోకల్ గా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో, లోకల్ గా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో, రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులు కానివ్వండి, కేంద్రానికి సంబంధించిన పోలీసు అధికారులు కానివ్వండి, అటు నేవీకి సంబంధించిన అధికారులు కానివ్వండి, వీళ్ళందరి పైన కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లి సీరియస్ యాక్షన్ తీసుకునేలాగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. బట్ అప్పుడు మొన్న జరిగిన పుష్ప ఈవెంట్ ఏదైనా ఉంటే అక్కడ కూడా ఆయన ప్రెస్ ముందర ఎవరడ్డొస్తారు అది ఇది అని చెప్పేసి కొంచెం వాళ్ళకి వీళ్ళకి చిచ్చు పెట్టేలాగా అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో పవన్ కి సపోర్టివ్ గా ట్వీట్ చేశారు. దీని వెనకాల ఇంకా ఏమైనా ఉందంటారా వసంత్? పుష్ప సబ్జెక్ట్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే అది వాళ్ళకి ఏదైతే శిల్పాకి సంబంధించి, రవికి సంబంధించి అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళారు, అదంతా కూడాను పొలిటికల్ కి సంబంధించిన విభాగమే. ఇక్కడ రెండు విషయాలు చాలా ప్రధానంగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఒకటి, అంబటి రాంబాబు జనసేనలో జాయిన్ అవుతున్నారా, పవన్ కళ్యాణ్ కి దగ్గర అవ్వాలనుకుంటున్నారా, అది ఒక కోణం అయితే, మరొక కోణం ఏంటంటే మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నప్పటికీ కూడాను ఇంతవరకు వీటిపైన సరైన యాక్షన్ తీసుకోలేకపోయారు. ఫెయిల్యూర్ అని చూపించే విధానం ఇక్కడ రెండు కోణాల్లో చూపించుకోవచ్చు మౌనిక. సో ఓకే, థ్యాంక్ యూ వసంత్. సో మొత్తానికి అంబటి రాంబాబు ట్వీట్ వల్ల అటు జనసేనలో ఈయన ఇంట్రెస్ట్ చూపుతున్నారా, లేక పవన్ కళ్యాణ్ పనితీరుపై ఈయన హేళన చేస్తున్నారా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుపై హేళన చేస్తూ ట్వీట్ చేశారా అన్నది ఆంతర్యంగా ఉంది. దీని మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.